అందరికీ నమస్కారం. ఆఫ్టర్ లాంగ్ ప్రెస్ మీట్ ఇంచుమించు ఒక 2 ఏళ్ళు 2 ఇయర్స్ తర్వాత ప్రెస్ మీట్ పెడుతుంది. 27వ తారీఖు వినాయక చవితి సందర్భంగా కామారెడ్డిలో ప్రకృతి విలయం జరిగిన మాట వాస్తవం. ఆ రోజు 15 సెంటీమీటర్ల వాన కురియడం వల్ల సడన్గా అప్పటికి చెర్లు నిండుకొని గుంటలు నిండుకొని భూమి మొత్తం పచ్చిగానే ఉంది కాబట్టి 15 సెంటీమీటర్ల వాన పడేసరికి ఓవర్ఫ్లో అనేది ఆల్ ఆఫ్ సడన్గా మొదలైంది. వరదలు వస్తాయని కానీ వరదలు ఇంత బీభత్సంగా ఉంటాయని కానీ ఎవరు ఎక్స్పెక్ట్ చేయలేదు. ఉదయం 9 వరకు నార్మల్గా ఉన్నటువంటి వర్షం పడుతూ నార్మల్గా ఉన్నటువంటి ఏరియాలని 11 గంటల వరకు ఆ 2 గంటల్లో మొత్తం జలమయం అయిపోయినటువంటి పరిస్థితి. 15 సెంటీమీటర్ల వర్షం కురిస్తే అది ఇంకా ఎవరు ఆపే పరిస్థితిలో ఉండదు. అలాంటి పరిస్థితి కామారెడ్డి నియోజకవర్గానికి రావడం, దీని చుట్టుపక్కల ఉన్న నిజామాబాద్ రూరల్కి సంబంధించిన సిరికొండ అటు సైడ్ ఉన్న మండలాలు, దీనికి ఆనుకొని ఉన్న ఎల్లారెడ్డి కాన్స్టిట్యున్సీకి అక్కడ ఉన్నటువంటి మండలాలకు చాలా తీవ్రమైన నష్టం జరిగింది. ప్రజలు అది అదృష్టం ఏంటంటే అది వినాయక చవితి కావడం, పండగ సందర్భంగా ఎవరు కూడా చేళ్లలోకి వెళ్లకుండా ఇళ్లలో ఉండడం అనేది ప్రాణ నష్టం లేకుండా జరిగిపోయిన ఒక విలయం. ఇది అందరూ గమనించాల్సి. ఇకపోతే రెండో అంశము, వర్షము వచ్చిన తర్వాత ఉదయం 9 గంటలకు ఏమీ లేనప్పుడు 11 గంటల వరకు అన్నీ జలమయమైపోయే పరిస్థితికి వచ్చింది. వాటర్ ఓవర్ఫ్లో పెరిగిపోయింది. వర్షం అలాగే పడతా ఉంది. ఇంకా కంటిన్యూ అవుతున్న సందర్భంలో కుంటలు, చెరువులు పొంగిపొరలడం, వాగులు ఒక 30 మీటర్లు ఉన్న వాగు కనీసము 300 మీటర్ల వరకు మేరకు పారడం జరిగింది. అంటే ఒక 10 టైమ్స్ ఏరియాని ఆక్యుపై చేస్తూ వాటర్ పోవడం జరిగింది. ఇది టెక్నికల్ లాంగ్వేజ్లో చెప్తున్నాం. ఒక చెరువు కెపాసిటీని మించి 3-4 చెరువులు నింపగలిగేంత వర్షము ఒకే చెరువు మీద లోడ్ పడేసరికి కూడా వాటర్ ఓవర్ఫ్లో ఏదైతే మ్యాక్సిమం వాటర్ లెవెల్ అని అంటారు, మత్తడి మీద MWL మ్యాక్సిమం వాటర్ లెవెల్ అనేది డేంజర్ జోన్ అన్నట్టు. మ్యాక్సిమం వాటర్ లెవెల్ దాటి TBL సైడ్ వచ్చింది. అంటే ట్యాంక్ బండ్ లెవెల్ అనమాట. కట్ట మీదకి వెళ్ళి బొర్రే పరిస్థితి వచ్చినప్పుడు బ్యాక్ వాటర్ని రిలీజ్ చేస్తూ కట్టలకు చివరన మత్తడి కాకుండా ఇంకొక దగ్గర తెంపడము, అక్కడి నుంచి నీళ్లు వదలడము లేదా చెరువు తెగిపోయే పరిస్థితికి వచ్చింది. ఇరిగేషన్ డిపార్ట్మెంట్తో ఎప్పటికప్పుడు మాట్లాడుతూ అవన్నీ చూడమని చెప్పడం జరిగింది. నీళ్లు వచ్చాయి, మునిగిపోయింది. కామారెడ్డిలో ప్రకృతి, పట్టణంలో తీవ్రమైన ఇబ్బంది, పల్లెటూర్లలో అంత ఇబ్బంది లేకుండా పంట నష్టం జరగవచ్చు. కానీ ఇక్కడ ఇళ్లలోకి నీళ్లు రాని కామారెడ్డి పట్టణంలో మున్సిపాలిటీలో ఇంట్లలోకి నీళ్లు రాని జాగా అంటూ ఉంటే ఏమన్నా ఉంటే ఈ కలెక్టరేట్ ఏరియా తప్ప మిగతా అంతటా ఇళ్లలోకి నీళ్ళు వచ్చాయి. విద్యానగర్ కానీ, కాసర్ల విఆర్ కానీ, దేవి విఆర్ కానీ, కల్కినగర్ కానీ, అటే ఉన్నటువంటి కౌండిన్యా కాలనీ కానీ, హౌసింగ్ బోర్డు కానీ, జిఆర్ కాలనీ కానీ, సరంపల్లె కానీ, ఇటు వస్తే పంచముఖి హనుమాన్ కానీ, అక్కడున్న అజాంపుర, ఇస్లాంపుర, అక్కడున్న గాంధీగంజ్, ఇక్కడున్న స్టేషన్ రోడ్డు, అవతలున్న అయ్యప్ప నగర్, అవతలున్నటువంటి గాంధీ నగరు, ఇవన్నిటికి కూడా ఇళ్లలోకి నీళ్ళు రావడం జరిగింది. ఎక్కడైతే వర్షం విపరీతం పడేసరికి వాటర్ ఫ్లో తట్టుకోలేక అందరికి వచ్చింది. సరే, కామారెడ్డికి ఉన్నటువంటి అదృష్టం ఏంటంటే ఎంత వర్షం పడినా ఒక 4 నుంచి 5 గంటల లోపల వాటర్ మొత్తం వెళ్ళిపోతుంది. ఎక్కడ కూడా ఆగదు, స్టాగ్నేట్ వాటర్ అనేది ఉండదు. ఇది కామారెడ్డికి ఉన్నటువంటి అదృష్టం. కానీ ఆ తర్వాత అది 15 సెంటీమీటర్స్ పడేసరికి వర్షము వాటరు ఎటు దొరికితే అటు రావడం జరిగింది. దాని తద్వారా సరంపల్లి, జిఆర్ కాలనీ, తర్వాత హౌసింగ్ బోర్డు, కౌండిన్యా కాలనీ, తర్వాత హౌసింగ్ బోర్డు, ఆ తర్వాత కల్కినగర్ బ్యాక్ సైడ్ ముంపుకు గురైనటువంటి పరిస్థితి. మధ్యాహ్నము 12 లోపల ఇవన్నీ మునిగిపోయినాయి. 3 గంటల లోపల కల్కినగర్ కూడా నీళ్లు వచ్చేసి అక్కడ ఉన్నటువంటి కాసర్ల విఆర్ నుంచి, కాకతీయ కాలనీ నుంచి
డైరెక్ట్గా వాటర్ వస్తూ మొత్తం మీద సాయిబాబా గుడి నుంచి జీవదాని వరకు కూడా ఒకే ఫ్లో రావడం, కాసాల విహార్ నుంచి దేవి విహార్ ఫేజ్ 1 ఫేజ్ 2 నుంచి ఆ వాటర్ అంతా వచ్చేసి మెయిన్ రోడ్ మీదకి రావడం జరిగింది. ఇవన్నీ కూడా తిరిగి ఒకే దగ్గరికి రావడం వల్ల ఈ జిఆర్ కాలనీ మొత్తము 11 ఫీట్ల మేరకు, అంటే గ్రౌండ్ నుంచి 12.5 ఫీట్ల వరకు మునిగిపోయిందంటే ఫస్ట్ ఫ్లోర్ వరకు నీళ్ళు వచ్చేసినాయి, గ్రౌండ్ ఫ్లోర్ కంప్లీట్ మునిగిపోయింది. ఇది పరిస్థితి. కౌండిన్య కాలనీలో కూడా ఆల్మోస్ట్ ఒక 8 ఫీట్ వరకు నీళ్ళు వచ్చేసినాయి. హౌసింగ్ బోర్డులో ఒక 4-5 ఫీట్ల వరకు వచ్చేసినాయి. సరంపల్లిలో ఒక 3-4 ఫీట్లు 5 ఫీట్ల వరకు నీళ్ళు వచ్చేసినాయి. నీళ్లు నిలబడ్డప్పుడు అధికారులు పరిగెత్తచ్చు, అందులో ఎవరైనా పని చేయొచ్చు. నీళ్లు పరిగెత్తుతున్నప్పుడు, నీళ్లు నిలబడితే ఏ పనైనా చేయొచ్చు, కానీ నీళ్లు పరిగెత్తుతుంటే అందులోకి వెళ్ళడం అనేది కష్టం. ఇకపోతే కొందరు అధికారులు పని చేయలేదని కామెంట్ చేస్తున్నారు. అన్న నేను ప్రజలకు ఒకటే చెప్తున్నాను, మీరు నన్ను ఎలా అర్థం చేసుకున్నా నాకైతే ఇబ్బంది లేదు, కానీ మీరు అర్థం చేసుకుంటారనే ఒక ఆలోచన మీద చెప్తున్నాను. ఉదయం 10 నుంచి 9 నుంచి అధికారులు, అధికార యంత్రాంగం మొత్తం మంది కూడా పని మీద ఉన్నారు. ఇది నిజం, దీంట్లో తప్పు ఎక్కడా లేదు, ఎవరు ఆబ్సెంట్ లేదు. ఎంఆర్ఓలు, ఎండిఓలు, మున్సిపల్ కమిషనర్, మున్సిపల్ ఏఈ, ఆర్ఎండ్బి, పంచాయతీరాజ్, ఇరిగేషన్, ఎలక్ట్రిసిటీ, ఆఖరికి పారిశుద్ధ్య కార్మికులు, శానిటరీ ఇన్స్పెక్టర్లు ప్రతి ఒక్కరు కూడా పనిచేస్తూ పోయారు. ఎవరు కూడా పోలీస్ కానిస్టేబుల్, ఎస్డిఆర్ఎఫ్ కానీ ఎన్డీఆర్ఎఫ్ కానీ వాళ్ళు వచ్చే వరకు పోలీస్ కానిస్టేబుల్ కూడా విపరీతమైన వర్క్ చేస్తున్నటువంటి సందర్భం. బిగిన వర్షం పడుతున్న సందర్భంలో పైనుంచి కుంభవృష్టి పడుతుంటే వీరందరూ కూడా ఫీల్డ్లో తడుచుకుంటూ పనిచేశారు. నాకు కనిపించినంత మాత్రాన ఎవడు పని చేయలేడనే మాట్లాడడం మూర్ఖత్వం. నీకు కనిపించిరా కనిపించలేదా పరిస్థితిని కంట్రోల్ ఉంచిరా లేదా అనేది ముఖ్యం. ఎక్కడికక్కడ కానిస్టేబుల్ కావచ్చు, ఎస్ఐ సబ్ ఇన్స్పెక్టర్లు కావచ్చు, సర్కిల్ ఇన్స్పెక్టర్లు కావచ్చు, ఎస్పీ వరకు పోలీస్ డిపార్ట్మెంట్ మొత్తంగా పనిచేస్తుంది. సరే, ఎవరెక్కడ పనిచేసారు అనేది మీకు అనుమానం ఉండవచ్చు. ఇరిగేషన్ డిపార్ట్మెంట్ మొత్తం చెర్ల దగ్గరనే ఉన్నారు. ఏఈలు, డిఈలు మొత్తం వాళ్ళు అదే చూస్తూ పోయారు. మున్సిపల్ కార్మికులు మొత్తము ఎక్కడ వాటర్ ఉంటే అక్కడ తీసేయడానికి, నీళ్లు పోవడానికి వాళ్ళు ఉదయం నుంచి మల మూత్ర విసర్జన చేతిలోకి వచ్చిన, మనం పడేసిన ప్లాస్టిక్ కాగితాలు మోర్లలో తట్టినా, మనం పడేసిన వేస్టేజ్ ఏది ఉంటుందో అది చదువుకున్నోళ్ళైనా మోర్లలో పడేస్తే ఇవాళ అందులో నుంచి నీళ్లు ఒక రోడ్ ఎక్కి ఇబ్బంది పడితే ఆ మోర్ల చేతులు పెట్టి ఆ నోరు ముఖం కూడా నీళ్ళల్లో ఆనుతుండగా కూడా వాళ్ళు పనిచేసినటువంటి పారిశుద్ధ్య కార్మికులు. ఎప్పుడో ఒక్కసారి ఎక్కడైనా తప్పు చేస్తే అదే తప్పులు ఎత్తి చూపొద్దు, కానీ విపత్కర పరిస్థితి వచ్చినప్పుడు మానవత్వంతో పనిచేసిండ్రు పారిశుద్ధ్య కార్మికులు, శానిటరీ ఇన్స్పెక్టర్లు అని చెప్తున్నారు. మున్సిపల్ ఏఈ గారు మొత్తం టౌన్లో ఉంటూ ఆయన పరిగెత్తుతూనే ఉన్నారు, కమిషనర్ గారు తిరుగుతూనే ఉన్నారు. ఇకపోతే ఆ పంచాయతీరాజ్ డిపార్ట్మెంట్ వాళ్ళు రోడ్లు ఎక్కడెక్కడైతే కల్వర్ట్లు ఏమన్నా డ్యామేజ్ అయితే అటు సైడ్, అలాగే ఆర్ఎండ్బి వాళ్ళు వాళ్ళ రోడ్లు ఎక్కడైతే కామారెడ్డిలో ఇబ్బంది ఉందో అక్కడికి వచ్చి నిలబడ్డటువంటి సందర్భం. వీళ్ళందరూ ఎక్కడికక్కడ అన్ని డిపార్ట్మెంట్లో పనిచేశారు, ఇంక్లూడింగ్ కలెక్టర్ గారు, ఎస్పీ గారు కూడా ఫీల్డ్లోనే ఉన్నారు. కానీ వర్షం పడుతుందని చెప్పి ఎవ్వరు ఆఫీసులలో లేరు. ఒక్క కంట్రోల్ రూమ్ ఏదైతే పెట్టారో అక్కడ ఒక్క వ్యక్తి తప్ప అందరూ ఫీల్డ్లోనే ఉన్నారు. కావాలంటే నేను ఏరియాలతో సహా చెప్తున్నాను. ఏఎస్పీ గారు, చైతన్య గారు జిఆర్ కాలనీ రోడ్డు మీదనే ఉన్నారు. శానిటరీ ఇన్స్పెక్టర్ పర్వేజ్ అక్కడే ఉన్నాడు. ఏఈ గారు శంకర్ గారు అక్కడే ఉన్నారు మున్సిపల్. అక్కడ ఒక 50 మంది పోలీసులు ఎన్డీఆర్ఎఫ్ వచ్చేవారు పనిచేసారు. ఎన్డీఆర్ఎఫ్, ఎస్డీఆర్ఎఫ్ వచ్చిన తర్వాత అక్కడ పనిచేసారు. సర్కిల్ ఇన్స్పెక్టర్ కామారెడ్డి ఆయన ఓల్డ్ సిటీలో పనిచేస్తా ఉన్నారు. సబ్ ఇన్స్పెక్టర్లు దేవునిపల్లి ఇన్స్పెక్టర్ రామన్ గారు ఆయన కూడా అక్కడ జిఆర్ కాలనీ హౌసింగ్ బోర్డులోనే పనిచేస్తున్నారు. నరాల గారు కూడా ఓల్డ్ సిటీలో పనిచేస్తూ ఉన్నారు. ఎక్కడి ఇన్స్పెక్టర్లు అక్కడ, ఎక్కడ ఏరియాలో అక్కడ వాళ్ళు పనిచేస్తూనే ఉన్నారు. కానీ ఎవరు ఇళ్లలో పడుకొని భారీ వర్షంలో అందరూ పనిచేస్తారు. ఇవాళ ఆ వర్షము నష్టం ఎంత అని రిపోర్ట్ అడిగితే ఆర్ఎండ్బి డిపార్ట్మెంట్కి సంబంధించి ఇవాళ 14 వర్కులు డ్యామేజ్ అయితే టెంపరీగా 1,79,00,000 ఖర్చు అవుతుంది టెంపరీగా. కానీ పర్మనెంట్గా చేయాలంటే 12 కోట్ల రూపాయలు కావాలి. ఇది ఆర్ఎండ్బి డిపార్ట్మెంటు ఫిజికల్ రిపోర్టు, గ్రౌండ్ రిపోర్టు. అట్లాగే
పంచాయతీరాజ్ డిపార్ట్మెంట్ చేసినటువంటిది మొత్తము ₹1,00,00,000 టెంపరీ దానికి కావాలి, అలాగే ఒక 5 కోట్ల రూపాయలు పర్మనెంట్ స్ట్రక్చర్కి కావాలి. అలాగే ఇరిగేషన్ డిపార్ట్మెంట్కి వస్తే ₹1,00,00,000 టెంపరీగా తూములు రిపేర్ కానీ, కట్టలు తెంపిన దగ్గర కానీ, బండ స్ట్రెంథనింగ్ కానీ అవన్నీ చేయాలంటే వాటికి ₹1,00,00,000 పర్మనెంట్గా చేయాలంటే ₹5 కోట్ల కావాలి. ఇక మున్సిపల్కి వస్తే ఇక్కడ విపరీతమైన ఇబ్బంది జరిగింది. జస్ట్ ప్రాబ్లం అయినటువంటి పట్టణంలో ఉన్న మున్సిపల్కి సంబంధించిన పనులు చెయ్యాలంటే ₹30 కోట్ల అంటే 29 కోట్ల రూపాయల చిల్లర ఇవాళ అవసరం ఉన్నది. ఇది రిపోర్ట్, ఇది గ్రౌండ్ రిపోర్ట్. వార్డ్ ఆఫీసర్లతోని ఏఈ గారు, కమిషనర్ గారు కూర్చొని తయారు చేసినటువంటి రిపోర్టు, ఫిజికల్ రిపోర్ట్. ఇదేదో నామినల్ ఇచ్చినటువంటి రిపోర్ట్ కాదు. ఇకపోతే క్రాప్ డ్యామేజ్కి వస్తే మన దగ్గర ఆ ఏడీఏ గారు, అలాగే ఏఓలు, ఏఏఓలు వాళ్ళందరూ కూడా, అసిస్టెంట్ అగ్రికల్చర్ ఆఫీసర్స్ అందరూ కూడా చెప్తే ప్యాడీ 13,662 ఎకరాలలో ప్యాడీ పోతే 8,771 మంది రైతులకు నష్టం జరిగింది. ఇసుక వేయడము, పంట కొట్టుకపోవడం లాంటివి జరిగింది. ఇకపోతే మక్కకు వస్తే 2,676 ఎకరాలలో నష్టమైతే 1,892 మంది రైతులు. కాటన్కి వస్తే 587 ఎకరాలలో పోతే 441 మంది రైతులు. అలాగే సోయాబీన్కి వస్తే 126 ఎకరాలు నష్టమైతే 106 మంది రైతులు. ఇక షుగర్ కేన్కి వస్తే 23 ఎకరాల చెరుకు పంట పోతే 28 మంది రైతులు నష్టపోయారు. అలాగే బ్లాక్ గ్రాము 17 ఎకరాలు నష్టపోతే 16 మంది రైతులు నష్టపోయారు. గ్రీన్ గ్రామ్కి వస్తే 13 ఎకరాలు నష్టపోతే 9 మంది రైతులు నష్టపోయారు. ఇదంతా మన దగ్గర 17,104 ఎకరాలలో కామారెడ్డి నియోజకవర్గంలో నష్టమైతే 11,263 మంది రైతులు ఈ రోజుకు తీసుకున్నటువంటి రిపోర్ట్. ఇది అగ్రికల్చర్ డిపార్ట్మెంట్లో చేన్లలో తిరుగుతూ పంట పొలాల నష్టాన్ని చూస్తూ వర్షంలో తిరిగినటువంటి డిపార్ట్మెంట్. ఇకపోతే ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ 33 kV 15 పోర్లు పోయినాయి, 11 kV 159 పోర్లు పోయినాయి, ఎల్టీ లైన్ ని 115 పోర్లు పోయినాయి, మొత్తం 289 పోర్లు పోయినాయి. దీనికి 43,35,000 ఎస్టిమేషన్. డిటిఆర్ స్ట్రక్చర్ డ్యామేజ్ అయింది, అంటే ట్రాన్స్ఫార్మర్ ఆ స్ట్రక్చర్ డ్యామేజ్ అయితే అవి 62 ఉన్నాయి. వాటికి మొత్తం 18,60,000, మొత్తం టోటల్గా 61,95,000 అంటే ఒక 70 లక్షల వరకు, ఇంచుమించు 62 లక్షల వరకు ఎలక్ట్రిసిటీ డ్యామేజ్ జరిగింది. ఇది డిపార్ట్మెంట్ వాళ్ళు చేసినటువంటి పని. అధికార యంత్రాంగము పని చేయకుండా ప్రజలకు ఎలాంటి ఉపయోగం జరగదో అది అర్థం చేసుకోవాలి. నా ఇల్లు మునిగింది, నా దగ్గరికి రాలేవని మాట్లాడడం కాదు, నీ ఇల్లు మునిగిన దాన్ని నీళ్ళు ఎట్లా పోయినాయి అనేది ఒకసారి ఆలోచిస్తే అది ఎవరు ఎక్కడ పనిచేసేది అనేది తెలుస్తుంది. ఇవాళ ఎమ్మెల్యేగా నేను ఒక్కనే వచ్చి అక్కడ జిఆర్ కాలనీ దగ్గర నిలబడి పని చేసినామని నేను అనుకుంటే నాతో మూర్ఖుడు ఎవరు ఉండరు. ఎక్కడికక్కడ మాజీ కౌన్సిలర్లు, మాజీ ప్రజాప్రతినిధులు వారి ఏరియాలలో ఎక్కడ కష్టం వస్తే అక్కడ నిలబడి పనిచేసేది. ఇది నిజం, అది పార్టీలకు అతీతంగా ఏ పార్టీ అనేది అనవసరం. మనుషులుగా మానవత్వంతో పనిచేసినటువంటి సందర్భం వారు అక్కడే చేశారు. ఇవాళ ఏఎస్పీ గారు చైతన్య గారు ఒక మహిళ ఉండి జేసీబీలో ఎక్కి ఆమె నీళ్లలోకి వెళ్ళి అక్కడ నుంచి మనుషులను తీసుకొచ్చే ప్రయత్నం చేస్తే 12 ఫీట్ల మీద నీళ్లు పోతున్నప్పుడు పాసిబిలిటీ ఉందా? లేదు. అప్పుడు ఏం చేయాలని ఆలోచించినప్పుడు అమ్మ ఇదంతా కాదు వదిలేయండి అని చెప్పేసి ప్రజలందరూ కూడా ఆ జిఆర్ కాలనీ దగ్గర బ్రిడ్జ్ అవతల ఉన్నటువంటి రోడ్ డివైడర్ సెంట్రల్ లైటింగ్ ఏదైతే ఉందో అది గతంలో కట్టించారు, క్వాలిటీ లేదు, కూలిపోయింది అని అనుకుంటున్నారు. ఇదే ఓవర్ కాన్ఫిడెన్స్ అని చెప్తున్నారు. అదంతా గుణగొట్టింది నేను. అది మొత్తాన్ని జేసీబీలో ఎక్కి డ్రైవర్ని పెట్టి మొత్తం తీసేయమంటే అది తీసేయడం వల్ల రైల్వే ట్రాక్ దెబ్బతింది, నేషనల్ హైవే దెబ్బతింది. అది తీసేయడం వల్ల వాటర్ ఫ్లో ఒకేసారి రిలీజ్ అయితే నేషనల్ హైవే రైల్వే ట్రాక్ దెబ్బతింటుందని నాకు తెలిసిన టెక్నికల్ సైడ్ డిపార్ట్మెంట్ నన్ను అడిగిన
ప్రజల క్షేమము ముఖ్యం అనుకున్నాము. ఎందుకంటే జిఆర్ కాలనీలో ఒక హ్యాండికాప్డ్ అమ్మాయి సజ్జ మీద పడుకొని అప్పటికి 8 గంటలు అవుతుంది. తల్లిదండ్రులు దాని మీదకి ఎక్కి కూర్చున్నారు. సరే కొద్దిగా నీళ్ళు రాగానే వెళ్ళిపోవచ్చు కదా అని తెలివైనటువంటి వ్యక్తులు చాలా చలాకీగా సమాధానాలు చెప్తారు. సరే ఒక్కొక్కరికి ఒక నమ్మకం ఉంటుంది, వరద ఇంతకన్నా ఎక్కువ వస్తుందా, వస్తే 1 ఫీట్ వస్తుంది 2 ఫీట్లు వస్తుంది ఇంట్లోకి వెళ్ళిపోతుంది అనుకుంటే ఇల్లే మురుగుతుంది అనేది మాత్రం ఎవరు అనుకోము. ఆ జాగాలో నేనున్నా అనుకోను. ఎందుకంటే అలాంటి బీభత్స్ అన్ని మనం ఈ 40 నాకు 55 ఏళ్ళు, నాకు బుద్ధి తెలిసి 45 ఏళ్ళు అవుతుంది. ఈ 45 ఏళ్లలో కామారెడ్డిలో ఆ వర్షాన్ని అట్లాంటి ఉత్పాతాన్ని నేను చూడలేదు. ఇది ఆ విలయం వచ్చింది కాబట్టి వాళ్ళు అక్కడ ఇరుక్కున్నారు. అందరూ ఫస్ట్ ఫ్లోర్లలో ఉన్నారు. ఉదయం నుంచి కరెంటు లేదు, భోజనం లేదు, నీళ్లు తాగదామంటే నీళ్లు లేవు. వాళ్ళు ఇబ్బంది పడుతున్నారు కాబట్టి ఏం చేద్దామంటే డివైడర్ తీస్తే తప్ప అది సొల్యూషన్ కాదు అని ఆ డివైడర్ మొత్తం తీసేయడం జరిగింది. అది కూలిపోలేదు, ఇది ప్రజలు గమనించాలా. అది తీసేస్తే వెళ్ళిపోయిందే తప్ప నీటి పోటుకు అది పడిపోయింది, క్వాలిటీ లేదని కామెంట్లు చేస్తున్నారు. అది తప్పు అని చెప్తున్నారు. ఏ టైంలో ఏం మాట్లాడాలో కూడా తెలియని మనుషులు సోషల్ మీడియా వాళ్ళు ఉంటే ఇంకా నేను వాళ్ళకి సమాధానం ఎలా చెప్పాలో కూడా నాకు అర్థం కావట్లేదు. అది మొత్తం తీసేసిన తర్వాత రాత్రి 8 గంటలకు మొత్తం అయిపోయింది తీసేయడం. అప్పటికే నేషనల్ హైవే ట్రాఫిక్ జామ్ ఇటు వచ్చినాయి వెహికల్స్. మళ్ళీ లాభం లేదని చెప్పేసి అవన్నీ తీసేసినాక వాటర్ పోతే కరెక్ట్గా చూసుకుంటూ వచ్చి ఎక్కడైతే బ్రిడ్జ్ ఉంది ఆ బ్రిడ్జ్ పోయిందా ఉన్నదా అని చెప్పి జేసీబీతోనే దాన్ని ఇట్లా 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 కొట్టుకుంటా మొత్తం చెక్ చేసుకుంటూ అవతల వరకు వచ్చింది. ఓకే ఇది క్లియర్ ఉంది, 1 గంట అయితే నీళ్ళు అయిపోతాయి అని చెప్పేసి వెయిట్ చేసినాం. అప్పుడు కనకనగర్ కాలైంది, తర్వాత హౌసింగ్ బోర్డ్ కాలైంది, సరంపల్లి కాలైంది, కౌండన్యగర్ నగర్ కాలైంది. అప్పుడు నీళ్లు జిఆర్ కాలనీలో 2 ఫీట్లు 3 ఫీట్లకు వచ్చింది. ఇది జరిగినటువంటిది. ఇదంతా ఎందుకు చెప్తున్నాడు అని అంటే చేసే వ్యక్తులను అధికారులను ఇష్టం ఉన్నట్టు మాట్లాడడం మంచి. ఓడు రాలేడు అంటే నీ ఒక్క దగ్గర రాకపోవచ్చు, కానీ వాస్తవంగా ఏది అవసరం అనేది చూసి ఎన్డీఆర్ఎఫ్ బండి బోల్తా పడ్డది. నీకు తెలుసా? నువ్వు నోరెత్తి బాగా మాట్లాడుతున్నారు కదా, రాజకీయం అనుకుంటున్నారు, లేకపోతే సోషల్ మీడియాలో తెలుగు పర్లం అనుకుంటున్నారు, లేకపోతే మీడియా వాళ్ళు తీసుకుపోయి మైకులు మూతిలో వచ్చి మాట్లాడని మాట్లాడిపించుకుంటా పోయి ఇష్టం ఉన్నట్టు మాట్లాడించి కామారెడ్డి అతలాకుతలం, కామారెడ్డి ఆగమాగం, గంగమ్మ కోటెత్తిన కామారెడ్డి బతుకు చిత్రం. అరే రామ, 11 గంటల వరకు ఎవరి ఇంట్లో వాళ్ళు వెళ్ళిపోయే పరిస్థితి వచ్చినప్పుడు మనం చెప్పే విధానం అన్నకు సరిగా ఉండాలి. ఎవరినైనా తిట్టుకున్నా పర్వాలేదు. ఇది మాత్రము ఎప్పుడు చేయాలా? రాజకీయం అప్పుడు ఎవరి మీదనైనా సెటిల్ ఏమైనా చెప్పుకో, ఏదైనా చెయ్యి. అది ప్రజాస్వామ్యంలో వాక్ స్వాతంత్రం ఉన్నది మీ ఇష్టం. కానీ విలయం వచ్చినప్పుడు సామాజిక బాధ్యత తీసుకొని ఒక సిటిజన్గా నా బాధ్యత ఏందనే ఆలోచన కూడా లేకుండా ఇక్కడ వరకు గోడ వరకు నీళ్ళు వచ్చినాయి అంటే వీళ్ళ పరిస్థితి ఏంటి అంటే వీళ్ళ ఇంట్లో వీళ్ళు చచ్చిపోయినా చూసే నాతుడు లేనట్టు, అధికారులు ఏమైనట్టు, ప్రజాప్రతినిధులు గల్లట్టు. ఏంది ఇది? ఏం నడుస్తున్నది? ఇలా చేయడం వల్ల ప్రజలకు అనవసర యంత్రాంగం మీద నమ్మకం అవుతుంది. సరే రాజకీయ నాయకుల మీద లేకపోయి కనీసం యంత్రాంగాన్ని అయితే నమ్మాలి కదా. ఎన్డీఆర్ఎఫ్ బండి పడిపోతుంటే కళ్ళ ముందర పడిపోయింది, కొట్టుకపోయింది. అది జిఆర్ కాలనీ దగ్గర 6 ఫీట్లు ఉన్న రోడ్ డివైడర్ ఫీట్ మీదికెళ్ళి పోస్తున్నాయి నీళ్లు పోయి సరంపల్లి దగ్గర దాకా చేరినాయి. ఏం చేస్తే ఇది లాభం అవుతుంది అనేది ఆలోచిస్తే డివైడర్ పోతే 50 లక్షలు పోతాయి, తీసేయడం జరిగింది. 11 గంటల వరకు జిఆర్ కాలనీలో ఉన్న అందరూ వచ్చారు. హ్యాండికాప్డ్ అమ్మాయి కూడా వచ్చింది. వీడియోలు తీస్తుంటే కూడా ఏమయ్యా రీల్స్ ఎందుకు, ఫోటోలు ఎందుకు, మీ ఇంటి ఆడోళ్ళు అయితే ఇట్లా తీస్తారా? ఏం చేస్తున్నారా? కష్టంలో ఉన్నారు, ఎమోషన్లు ఉన్నారు, కళ్ళకి నీళ్ళు వస్తున్నాయి. వాళ్ళు తిండి లేదు, మంచినీళ్ళు లేవు, మీరు అనవసరంగా ఫోటోలు వీడియోలు తీయద్దు అంటే తీయలేరు, కామ్ అయిపోయారు. అది కూడా వైరల్ చేసారు, నాకేం ఇబ్బంది లేదు. నేను మాట్లాడింది నిజమే కాబట్టి తప్పేం లేదు. మళ్ళీ రిపీట్ చేస్తాను. ఇకపోతే ఎన్డీఆర్ఎఫ్ ఎస్డీఆర్ఎఫ్ వచ్చేది స్టాగ్నెంట్ వాటర్లో బోటు పనిచేస్తుంది, కానీ ఫ్లోటింగ్ వాటర్లో బోటు పనిచేది. ఇది చదువుకున్నోడు ఈత వచ్చిన వాళ్ళకి అయితే తెలుస్తుంది. ఈత రాని వాళ్ళకి నాకు తెలియదు, కానీ ఈత వచ్చిన వాళ్ళకి అయితే తెలుస్తుంది. బోటు పనిచేయదు, నీళ్లు పోవడం తప్ప వేరే మార్గమే లేదు. అది లిఫ్ట్ కూడా చేయలేదు. హెలికాప్టర్ చాపర్ అంటే టైం కూడా లేదు, అది అయ్యేది కాదు. ఇవన్నీ కాదమ్మా. ఇక్కడ ఏం చేద్దామంటే ఒక మహిళ ఉండి ఏఎస్పీ గారు ముందుకు అడిగేసారు, అందరు భయపడుతుంది. ఇది గౌరవించాలి మనం. ఇది జరిగిన తర్వాత
అక్కడ వెళ్ళినేమో వాళ్ళందరినీ తీసుకొని వచ్చారు, అయిపోయింది. షెల్టర్లకు పోయేటోళ్ళు ఇళ్ళకి పోయేటోళ్ళు ఇళ్ళకి పోయారు, షెల్టర్లకు పోయేటోళ్ళు షెల్టర్లకు పోయారు. భోజనాల అరేంజ్మెంట్ అయ్యింది. అయ్యప్ప సేవా సమితులు డాక్టర్ ఈశ్వర్ దాస్ గారి అబ్బాయి వీళ్ళందరూ కూడా 3-4 వేల ప్యాకెట్లు అయ్యప్ప సేవా సమితులు చేసి పంపించి, అది రెస్పాన్సిబిలిటీ, అది సోషల్ రెస్పాన్సిబిలిటీ. నా ఇంట్లోనైతే నీళ్ళు రాలేవు, నేను ఓటీటీలో సినిమా చూసుకుంటూ కూర్చుంటా, నాకేమనేది నేను బంగ్లా మీద ఉన్నా అని చెప్పి, నాకైతే కరెంట్ ఉంది, నాకైతే ఇళ్ళకి నీళ్ళు రాలేవని ఎవరు కూర్చోలేదన్న. అందరూ పనిచేసారు. పనికి మార్చిన విధవలు టీవీల కాడ కూర్చుండి సోషల్ మీడియాలో కామెంట్లు పెట్టేటోళ్ళు తప్ప ఎవరు కూడా, అందరూ కూడా కామారెడ్డిలో సహకరించారు. ఇది జరిగింది. ఇకపోతే నేను సోషల్ మీడియాకు నేను ఎప్పుడూ ప్రిఫరెన్స్ ఇవ్వలేదు. ఇది వాస్తవం, నేను మీ ముఖంగానే చెప్తాను. కష్టంలో వాడేస్తున్నాడు, సూర్గాలు ఒకటి ఏడిస్తే ఇంకోటి ఏడిచింది. నేను ఒక వీడియో కెమెరాని పెట్టుకొని నా ముందర ఒకరిని, నా ఇంకో బండి పెట్టుకొని నేను నడుస్తుంటే అన్నస్తుండు, మా రాజు వస్తుండు, మా అన్న బడుగు బలైన వర్గాల అన్న వస్తుండని వీడియో పెట్టాలి. ఏమని పెడతారన్నా? పాటలు వేసుకోవాలి. పని ఉన్నది, పని మీద ఒక్క వీడియో కోసం కూడా ఆలోచించలేదు. బీబీపేట మండలం అయినా, కాచాపురం అయినా, పెద్దమల్లారెడ్డి అయినా, బీపేట పెద్ద చెరువు కాడికి పోయినా, వాగు కాడికి పోయినా, టోల్ గేట్ కాడ చూసినాం, రామేశ్వరపల్లి చూసినా, తిప్పాపూర్ చూసినా, మొటాటిపల్లి చూసినా, వంతందేవనపల్లి చూసినాము, మన భవానీపేట చూసినాం, ఆరపల్లి చూసినాం, ఆ పల్వంచ వాగు చూసినాం. తిరిగి మళ్ళీ రిటర్న్ వెనకపోయి అటుకెళ్ళి ఆనంగెళ్ళి ఈనంగెళ్ళి శ్రీకాంతం మీదకి వాడి మళ్ళీ రిటర్న్ వచ్చి టోల్ గేట్. విపత్కర పరిస్థితుల్లో పని చేస్తున్నప్పుడు మానవత్వం అనేది కనపడాలి. అది కూడా ఆ రోజు కూడా మానవత్వం కనపడకపోతే నా దృష్టిలో వాడు మనిషే కాదు. జరిగింది, అవన్నీ చేసినాం, లిఫ్ట్ అయింది. కానీ ఎస్డిఆర్ఎఫ్ ఎన్డీఆర్ఎఫ్ వాళ్ళకి ఏం చెప్పినాం? చిన్నమల్లారెడ్డిలా చెరువులో ఇరుక్కున్నారు, వాళ్ళని తీసుకురండి ఫస్ట్ అని చెప్పినాం. యాడారంలో గుళ్ళే ఉన్నారు, సేఫ్గా ఉన్నారు, ఇబ్బంది లేదు. కౌండిన్యా కాలనీలో టాకి మీద ఉన్నారు, ఇబ్బంది లేదు. జిఆర్ కాలనీలో పైన మీద ఫస్ట్ ఫ్లోర్లు ఉన్నారు, ఇబ్బంది లేదు. చిన్నమల్లారెడ్డి పల్వంచ వాగు వాళ్ళని తీయండి అంటే అటు ఇటు టీమ్స్ పోయి వాళ్ళని తీసిన తర్వాత కౌండిన్యా కాలనీలో రాత్రి 11-12 గంటలకు వాళ్ళని తీసి పల్వంచలు అయిపోయినాక, చిన్నమల్లారెడ్డి అయిపోయినాక కౌండిన్యా కాలనీ టాకి మీద ఉన్న వాళ్ళను, అక్కడ ఉన్న వాళ్ళని అప్పుడు తీసి, ఆ తర్వాత పొద్దున మబ్బున ఎల్గెల్లి కాకముందే యాడారం పోయినారు. యాడారంలో గుళ్ళు ఉన్న వాళ్ళని షిఫ్ట్ చేసారు. అక్కడ నుంచి జనగామలో ఒక రైతు చనిపోతే మళ్ళీ అక్కడికి పోయి బర్రెలు చనిపోయినాయని వెతికారు. ఆ నీళ్లలో ఉన్న బర్రెని ఇడవడానికి ఆయన పోయి పెద్ద మనిషి అక్కడే చెట్టు కిందనే చనిపోవడం జరిగింది. ఇది ఒక్క ప్రాణ నష్టం తప్ప ఏ ప్రాణ నష్టం జరగదు. సంగమేశ్వర్లో కొట్టుకపోయిన, కారులో కొట్టుకపోయిన ఇద్దరు కూడా బతికి బయటకు వచ్చారు. నేను కాచాపురం వాగును దాటి నీళ్లు కారులోకి వస్తున్నాం కదా, దాటి సంగమేశ్వర్కి పోయి అక్కడ ఉండి చూసి మళ్ళీ పబ్లిక్తో మాట్లాడి అటు ఎవరు పోతూ మొత్తం క్లోజ్ చేయండి అని చెప్పేసి మళ్ళీ రిటర్న్ వచ్చి ఉప్పరపల్లి మీదకి వెళ్ళి బీబీపేట పోయి చూసి తెల్లారింది. మళ్ళీ 3:30కు నేషనల్ లెవెల్ వచ్చేసరికి ఒకటైంది. 3:30కు నేషనల్ లెవెల్ ట్రాఫిక్ జామ్ అయితే కలెక్టర్కు మళ్ళీ ఎస్పీకి మాట్లాడారు. సరే అది ఒక్క బాగుపడింది, దిగబడింది, ఒక బండి గిట్ట పోయాలంటే కష్టం, కొంచెం వెళ్తురు కానీ అని అంటే 6 గంటలకు అది మళ్ళీ ఇంటర్వ్యూలో తీసి 1 వేలో 2 సైడ్ మెల్లమెల్లగా అప్పటికి 8 గంటలైంది. బస్సులలో ఆడోళ్ళు మొగలు. ఇది ఎట్లన్నా? ఆడోళ్ళ చిన్నపిల్లలకి ఎట్లన్నా? ఇది ఎట్లన్నా? ఒక్కసారైనా ఆలోచించాలి కదా ఎవరైనా. రోడ్డు మీద అవసాన దశలో ఇబ్బందుల పరిస్థితిలో ఉన్నారు. వాళ్ళను అటో ఇటో దాన్ని తీర్చేద్దామని 6 గంటలకు వాళ్ళని అటు చేసి మళ్ళీ జిఆర్ కాలనీకి పోయింది. జిఆర్ కాలనీ పరిస్థితి బురదమయం ఉన్నది, మొత్తం డ్రై అయిపోయింది, మొత్తము ఇబ్బంది, మొత్తం బురదనే ఉంది. కౌండిన్యా కాలనీకి పోయింది. ఇద్దరే వ్యక్తులు ఆడున్నారు. ఆడ పోయి కౌండిన్యా కాలనీ రోడ్లన్నీ కొట్టుకపోయినాయి, మొత్తం టాకి దాకపోయి ఆ గుడి మైసమ్మ గుడి కాడ దాకపోయి మళ్ళీ వాపస్ వచ్చి బండెక్కి రాగా 2 వ్యక్తులు చూసినాను. చూసి అన్న ఎటు వచ్చారు అంటే చూసిపోదామని వచ్చినామని చెప్పి, నేను పని చేసేది ఉన్నాను. నేను ఇంతకుముందు అన్నట్టు ఒక బండి ముందు, ఒక 4 బండ్లు వెనుక, ముందే ఒక 50 మంది కార్యకర్తలు పంపి ఆడ ఉన్న వాళ్ళందరినీ రెడీగా ఉండి ఎమ్మెల్యే సాబ్ వస్తుండీ, రాజు వస్తుడు, మీరు అంత పని రోజులు నిలబడాలని ప్రజలకు చెప్పి ఆడ నేను ఒక ముందట ఒక వీడియో కెమెరా పెట్టుకొని ఇక పాట పెట్టుకుని పోతే అందరికీ తెలుస్తుంది హచ్చిపోయింది ఎమ్మెల్యే. అరే నీ నీ పని కావాలన్నా ఎమ్మెల్యే హచ్చిపోయింది అనేది కావాలి. డ్యామేజ్ చూసినాం కదా, నీకు కనపడినంత మాత్రంగా లేను అంటే లేనే అనుకో, నువ్వు ఒకటి అంటే నాకేం బాధ లేదన్న. ప్రజాస్వామ్యము, నువ్వు ఓటు వేసినావు, నన్ను తిట్టినా నాకేం బాధ లేదు.
నేను కంప్లైంట్ చేసేటోని కాదు, కేసు పెట్టించడం కాదు, అరెస్ట్ చేయించడం కాదు. మీరు తిట్టినా నాకు బాధ లేదు. కానీ నేనున్న ఎన్ని జాగాల్లో అవుతున్నామో వేల మంది చూసి, నేను ఇన్ని తిరిగి వచ్చిన దగ్గర వేల మంది చూసి, అవన్నీ వీడియోలు కూడా వాళ్ళు తీసుకున్నాయి తప్ప మేము తీసుకున్నది కాదు. కానీ ఇక్కడ నేను ఇదంతా ఎందుకు చెప్తున్నా అంటే, విపత్కర పరిస్థితుల్లో సహకరించాల్సిన వాళ్ళు ప్రజాప్రతినిధులు, అధికార యంత్రాంగం, మీడియా పీపుల్, ఈ ముగ్గురు కలిస్తేనే పని సక్రమంగా సాగుతుంది. ఇక్కడ ఉన్న వాళ్ళకి అన్నీ తెలుసు. ఎక్కడెక్కడి నుంచో వచ్చినప్పుడు వాళ్ళు ఇష్టం ఉన్నట్టు చేస్తుంటే కనీసం ప్రొటెస్ట్ అనేది చేయాలనేది అది మన బాధ్యత అని చెప్తుంది. లోకల్లో ఉన్న వ్యక్తులకు తెలిసినంతగా నాన్ లోకల్ వాళ్ళకి తెలియదు. నేను హైదరాబాద్లో పోతే నాకేం తెలియదు. నేను మెదక్ కాన్స్టిట్యున్సీ పోతే నాకేం తెలియదు. నాకు సిరిసిల్ల కాన్స్టిట్యున్సీ పోతే ఏం తెలియదు. నాకు కామారెడ్డి కాన్స్టిట్యున్సీ తెలుసు. మీకు కూడా అదే తెలుసు. ఎవరంతలా వాళ్ళు వచ్చి మైకులు పెడుతుంటే నేను బయట కూడా వెళ్ళే, మా కిషన్ నన్ను అడిగితే కూడా నేను అన్నా వద్దన్నా అనుకుంటే వెళ్ళిపోయాను. పోలే నీకు ఏ టైం కనిపించినా చేయాలి. మార్నింగ్ 6:37 అప్పటికి నేను కౌంటింగ్ పోయి వచ్చాను. వచ్చి జిఆర్కి వచ్చి ఇది నేను రాత్రి 1 గంటలకు వచ్చి 3:30కు బయటకు వెళ్ళి అదే బట్టల మీద అట్లనే పోయి తిరిగిన, పండుకొని కూడా పడుకోలేదు. కారణం ఏంది? ఏమి లేదు. నేను పోయి ఎత్తుకోసేది ఏమి లేదు. నేను పోయి కట్టలు కట్టేది ఏమి లేదు. ఒక మనోధైర్యం. అరే ఉన్నాడు రాబోయ్ పని అవుతుంది, అరే ఎమ్మెల్యే ఉన్నాడు రాబోయ్ మనం కూర్చుంటే నడవదు, అరే ఆయన పడుకొని రాబోయ్ మనలో పడుకొని రా, ఇదొక ఫీలింగ్ కోసం తిరిగినాను. నేనేం మా నెత్తి మీద మోసుకొని తిరిగినాను చెప్పట్లేదు. నిర్ణయాలు తీసుకోవడంలో ఫాస్ట్గా తీసుకున్నాను. గోడ గులగొట్టేది వాళ్ళు తీసుకోమంటే తీసుకునే వాళ్ళం. మళ్ళీ రేపు పొద్దున పంచాయతీ ఐఆర్ ఆఫీసర్లు ఏమంటారు, మేమెందుకు గులగొడతామంటారు. నేను గులగొట్టి నేనే కూర్చుంటానని చెప్పి డ్రెస్సింగ్లో కూర్చుంటే గులగొట్టేసి 50 మంది మైనార్టీ సోదరులు వచ్చారు. వాళ్ళు వీడియోలు తీసినాయి, అవి నేను కూడా తీసినాయి కాదు. ఎవరిని కాపాడినాము ఎవరిని కాపాడలేదంటే మొఖాలు కూడా తెలియదు. చీకటి మొత్తం క్లియర్ చేసి ఇంత నష్టం జరిగింది. అధికారులు ఇంత పని చేస్తే అధికారులు ఎవరు రాలే, ప్రజాప్రతినిధి ఎవరు రాలే అంటే నేను అంటే జిఆర్ కాలనీలో ఉన్నా. అయితే మాజీ కౌన్సిలర్లు అందరూ ఇళ్లలో అన్నట్ట, జిఆర్ కాలనీలో లేదు. ప్రజాప్రతినిధులు అంతా ఇళ్లలో అన్నట్ట. కొన్ని మీడియా సోదరులు అందరూ ఇళ్లలో ఉన్నట్టేనా? తెల్లారి వాన ఏడ్చినాక వచ్చిరా మీరు? ఆ వానలో తిరగలే మీరు? తిరిగిరు కదా. అంటే నాకు కనిపిస్తేనే లెక్కన ప్రెస్ మీట్ కూడా పెట్టచ్చు. ఎందుకు పెట్టలేదు? అరే అవసరం లేదు, ఇన్ఛార్జ్ మినిస్టర్ గారు వచ్చారు, వాళ్ళు ఎస్టిమేషన్ చూస్తారు, వాళ్ళు నడిపిస్తారు, ఏమున్నది అని అనుకుంటారు. ఇక నేను మాట్లాడేది ఉండే ఏమని, ప్రభుత్వాన్ని తిట్టుకుంటూ మాట్లాడితే ఎమ్మెల్యేగా నా ఉనికిని నేను చాటుకున్నాను. ఏం చేస్తాడండి రేవంత్ రెడ్డి గారు? విలయం వచ్చినప్పుడు ఏం చేస్తారు? ఈ పడ్డం పెడతారా ముఖ్యమంత్రి? ఆ జాగాలో నేనున్నా ఏమీ చేయలేను, ప్రభుత్వంలో నేనున్నా ఏమీ చేయలేను. ఇది ప్రళయము, అది అలాగే ఉంటుంది. నేచర్ డిజాస్టర్ అయినప్పుడు ఎవరినైనా లాభం లేదు. అది కాదు. అది ఎప్పుడు సాల్వ్ అవుతుంది అంటే ప్రజలుగా తమ బాధ్యత, సామాజిక బాధ్యత తీసుకోవాలి. మీడియా మిత్రులు, ప్రజాప్రతినిధులు, అధికారులు వీళ్ళందరూ కలిసికట్టుగా పనిచేసినప్పుడు దానికి విలువ తెలుస్తుంది. హైదరాబాద్ నుంచి వస్తారు, వ్యూవర్స్ పెరుగుతాయి. వ్యూవర్స్ కోసము కట్టెలు పెట్టుకుంటా, ముత్తలు పెట్టుకుంటా, ఓటోళ్ళు అంకర మాట్లాడతారు, వాళ్ళదే వీడియోలు తీసుకుంటా పెడితే అన్న మీరు లోకల్ అన్న కామారెడ్డి వాళ్ళు మీరు మాట్లాడాలనేది నా కోరిక. నేను మిమ్మల్ని రిక్వెస్ట్ కూడా చేస్తున్నాను. ఇది 2 సంవత్సరాలుగా ఎక్కడ మాట్లాడాను. నేను ఇలా మాట్లాడాల్సిన పరిస్థితి వస్తుందంటే నేను లేను అనే దానికి ఉన్నా అని చెప్పుకోవడానికి కాదు, అధికారులు డిమోరల్ అవుతున్నారు అని చెప్తున్నాను. ఇప్పుడు ఇవాళ పోయి చూసినా కానీ ఇప్పటికీ పోలీస్ డిపార్ట్మెంట్, R&B, పంచాయతీ ఇంకా రోడ్ల మీద తిరుగుతూనే ఉన్నారు. కానీ మనం 3 పూటలు తింటున్నాం. అర్థం చేసుకోకపోతే అన్న 100% ఎవరేమనుకున్నా సరే రాత్రి 11 గంటల వరకు ఎవరింట్లో నీళ్ళు లేవన్నా నేను రాసేస్తా ఉన్నాయని చెప్తే నేను ముక్కు నేలకు రాస్తాను. నేను మొత్తం తిరిగి ఇది గట్టిగా మాట్లాడుతున్నా అంటే అర్థం చేసుకోండి. రాత్రి 11 గంటలకు మొత్తం క్లియర్ అయింది. తెల్లారి ప్రొద్దున మొత్తం అందరిలో ఉన్న బుర్జోని క్లీన్ చేసుకోవడమే తప్ప మిగతాది ఏమీ లేదు. తర్వాత తెల్లవారి ఇంత వర్షం పడింది కానీ ఆ వర్షం వల్ల ఎక్కడ ఉపద్రవం రాలేదు. కొట్టుకపోయిన రోడ్లు, బ్రిడ్జిలు, పంట పొలాలు, చెరువులకు బుంగలు ఇవి పడ్డాయి తప్ప ఎక్కడ ప్రాణ నష్టం కానీ, ఎక్కడ జన నష్టం కానీ, ఎక్కడ ఆస్తి నష్టం కానీ ఎక్కడ జరగలేదు. ప్రజలది ఇళ్లలో ఎలక్ట్రానిక్ వస్తున్నాయి, నీళ్ళు వస్తే కాలిపోతుంది. దానికి కూడా బాధ్యుడు అధికారి అవుతారా, ప్రజాప్రతినిధులు అవుతారా, ప్రభుత్వం అవుతారా? సరే ఒక మాట సూటిగా ప్రజలను అడుగుతారు, నీళ్ళు 5 నిమిషాల్లో 10 ఫీట్లు రాలేదు కదా.
కొద్దిగా 2 గంటలు టైం ఇచ్చి పెరిగింది కదా. మరి ఇంట్లోకి నీళ్ళు వచ్చినప్పుడు షిఫ్ట్ కావచ్చు కదా. ఇట్లా అంటే తిక్కలోడు ఇట్లా మాట్లాడుతున్నాడు అంటే ఓవర్ కాన్ఫిడెన్స్. ఏమవుతుంది, 1 గంట అయితే తగ్గుతుంది, ఇంకో గంట అయితే తగ్గుతుంది. అరే 3 ఫీట్లు వచ్చినాక నేను వెళ్ళిపోవాలి కదా. ఒక దగ్గర రాత్రి 11 గంటలకు షిఫ్ట్ చేస్తామంటే మేము మెయిన్గా ఉంటాం, రామంటే సంకలెత్తుకొని పోరంగా ఉండని అని చెప్పినాను డైరెక్ట్ ఆఫీసర్. ఇది 12 o'clock నైట్ 11:30 12 o'clock ఇష్యూ అవుతుంది. 4 MROలు మహిళలు రోడ్ల మీద 2 రోజులు పనిచేసి అక్కడ ఏ ఇరిగేషన్ ఆమె 2 రోజుల నుంచి ఒకటే డ్రెస్ మీద బీపీపేటలో పనిచేస్తూ ఉన్నది. కనీసం డ్రెస్ చేంజ్ కూడా అవకాశం లేదు. వాహనం నడుస్తుంది అట్లనే ఎడుతుంది తప్ప డ్రెస్ కూడా తెచ్చుకుందామన్నా రోడ్ కనెక్టివిటీ మొత్తం తెగిపోయింది, పోయే పరిస్థితి లేదు. నేను ఫోన్ మాట్లాడి మరి అమ్మ కామారెడ్డి తీసుకోవడానికి ఎవరైనా ప్రయత్నం చేస్తే వెహికల్ పంపిస్తే వస్తామంటే వద్దు సరిగా మళ్ళీ అటు ఇటు లేట్ అయిపోతుంది, ఇన్నే ఉంటాం చూద్దాం ఈ ఒక్కరోజు. ఎన్డీఆర్ఎఫ్లు ఎస్డీఆర్ఎఫ్లు నీళ్ళల్లో వేరు. టాకి మీద ఉన్న నాకు అన్నం కూడా తెస్తలేరు అంటే చిన్న లాజిక్ అర్థం చేసుకున్నాను. అన్నం తీసుకొని టాకీకి పోయినోడు టాకీ కాడికి వెళ్ళాలని తేడా. అన్నం ప్యాకెట్ పట్టుకుని టాకీ దాకా పోయినోడు టాకీ మీద మనుషుల్ని రోడ్డు మీద తేడా అంటున్నా. ఏది ముఖ్యమో రోడ్డు మీద తేవడేమో ముఖ్యం. అరే 12-13 ఫీట్ల ఆయనతో వాటర్ ఫోర్స్ పోతుంటే వాళ్ళ కుటుంబాలు లేవా, అధికారులు భార్య పిల్లలు లేరా, ఎన్డీఆర్ఎఫ్లకు ఎస్డీఆర్ఎఫ్లకు కుటుంబాలు లేవా, కొట్టుకపోలే వాళ్ళు. అంటే నువ్వు బతుకుతా అయిపోయి నీ పిల్లలు బతుకుతా అయిపోయి మీతో పోయినా సరే అన్న. ఇవన్నీ కొందరు ఒక 0.1% పబ్లిక్ది మాట్లాడుతున్నారు, అందరిది కాదు. కానీ సాయం చేసినటువంటి వ్యక్తులు ఎన్నో 3,000-4,000 కోట్ల రైస్ 2 రోజులు సప్లై చేశారు అయ్యప్ప సేవా సమితిలో. డాక్టర్ ఈశ్వర్ దాస్ గారి అబ్బాయిలు వాళ్ళు వాటర్ బాటిల్ వాళ్ళు సప్లై చేశారు. గజానన్ రైస్ మిల్లో ఇవాళ కిసాన్ క్లాత్ ఎంపోరియం ఇట్లా ఎంతో మంది కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి ట్రస్ట్ నుంచి కూడా వచ్చి పంచడానికి ప్రయత్నం చేస్తారు. అదంతా ఎవరి మీద అభిమానంతో వచ్చారు, ప్రజలకు కష్టం ఉందనే ఒక మానవత్వంతో వచ్చినటువంటి ఆ వ్యక్తులు పంచేటప్పుడు కూడా నిజంగా ఇబ్బంది పడ్డోడికి లాభం చెందాలని ఆలోచించకుండా వానికి ఇచ్చారు కదా నేను కూడా తీసుకపోతాను, గడ్డకున్నోడు కూడా పట్టకపోతుంది. ఇక సాయం ఎవరు చేస్తాడు, ఎందుకు చేస్తాడు? కనీసం పక్కింటోడు ఇల్లు మునిగింది, నా ఇల్లు గడ్డ మీద ఉంది, నేను తినే తిండిలో నుంచి ఇంత బుక్కడు అన్నం పెడతానని ఆలోచించినాడు మనిషి. కానీ ఆయనకి ఒక కిట్ ఇచ్చి నేను కూడా తెచ్చుకుంటాను, నేను కూడా తీసుకొని పోతే ఎట్లా నడుస్తుంది? ఇవాళ ఇన్ని కోట్ల రూపాయలు జరిగింది. ఇవన్నీ కూడా డ్యామేజ్ అయినటువంటి ఇవన్నీ డ్యామేజ్ అయినాయి. ఇవన్నీ కూడా డ్యామేజ్ అయినాయి. ఇవన్నీ విజిట్ చేసినాయి. సరే అన్న మరి నువ్వు ఉండి ఫోటో దిగచ్చు కదా అంటే నాకు బుద్ధి లేకపోయా. ఇవాళ వచ్చింది కాబట్టి ఇవాళ పోయి దిగచ్చిన. నిజమే చెప్తున్నా అన్న, మళ్ళీ ఇవాళ పోయి దిగచ్చిన. ఎందుకంటే నా ఫోటో ఉంటేనే నేను తిరిగినట్టు అనిపిస్తుంది ఏంటంటే నేను దిగొచ్చిన. అన్న గెలుస్తాం ఓడుతాం, వ్యక్తిత్వం పర్మనెంట్. ఆ వ్యక్తిత్వం ఉన్న వ్యక్తిని తప్పు చేసి గెలవాలనే ఆలోచన, అబద్ధమాడి లేని దగ్గర ఉండాలని చెప్పుకోవాల్సిన కర్మ నాకు పట్టది. అలాంటి కర్మ వచ్చిన రోజు నేను బతుకున్నా వేస్ట్. ఆ రోజు ఆ నిర్ణయం తీసుకోవడం వల్ల ఇవాళ ప్రజలకు ఎక్కడ కూడా నష్టం జరగలేదు అని చెప్తున్నాను. రిస్టోర్ అయింది, పీడీఆర్తో మాట్లాడినాము. నేషనల్ హైవేలో కూడా రిస్టోర్ జరుగుతూ ఉన్నది. లాస్ట్కు ఇవాళ రేపట్లో మొత్తాన్ని కంప్లీట్ క్లోజ్ అయింది. ఇవాళ రోడ్లు ఆరేపల్లి రోడ్డు గ్రావెల్ అవుతున్నది, మంతందేవనపల్లి వెట్ మిక్స్ వేసేసారు. ఇవాళ ఆ గూలిపోయిన బ్రిడ్జ్ దగ్గర మొరం వేస్తున్నారు బీపీ పెడితే. పనులు కూడా టెంపరీగా చాలా శాంక్షన్స్ వచ్చినాయా లేవా అనేది సెకండరీ. రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిందా కేంద్ర ప్రభుత్వం ఇచ్చిందా అనే రాజకీయం తర్వాత. కానీ పనులు కాంట్రాక్టర్లను బతిలాడి అధికారులు చేపిస్తున్నారు. ఇది గమనించాలి ప్రజలు. అరే అడ్డు చేస్తున్నారా, పైసలు వచ్చినాయేమో అనుకో, 1,50,000 మొరం పోసిపోతాడని ఊరు కూడా అనుకుండొచ్చు. కానీ ఇవాళ కాంట్రాక్టర్లందరూ కూడా తర్వాత ఎప్పుడు వచ్చినా సరే ముందైతే చేస్తామని ఇవాళ పనులు చేస్తున్నారు. ఇది నిజం. ఒకసారి పాత్రికేయులు అందరూ కూడా అర్థం చేసుకొని దయచేసి కామారెడ్డిలో ఒక మంచి వాతావరణం క్రియేట్ చేసి ఎక్కడ సమస్యలు లేకుండా చూసినాం. కేసులు, కొట్లాటలు, పంచాయతీలు, రాజకీయ కక్షలు, కార్పణ్యాలు ఇవేవీ లేవు. ప్రశాంతంగా ఉన్నటువంటి కామారెడ్డిలో సరే ఒక విలయం వచ్చింది. ఇది రావడానికి కారణం ఎంక్రోచ్మెంట్లు కావా, కబ్జాలు కావా, రోడ్ల మీదకి చిండ్లు కట్టుడు కాదా, ర్యాంపులు వేసుడు కాదా, మోర్ల మీద స్లాబులు వేసుడు కాదా, చెత్తను తీసుకొచ్చి మోర్ల పడేసుడు కాదా? ఇవన్నీ ఎవరు చేసినా తప్పులు?
ఇవన్నీ ప్రజలు చేసింది కదా. ఇలా స్టామ్ వాటర్ అంటే వర్షాకాలం నీరు పోయడానికి డ్రైనేజ్ ఉందా ఏంటన్నా కామారెడ్డి? మరి స్టామ్ వాటర్ డ్రైన్స్ ఉంటే ఇలా ఈ ప్రాబ్లం వస్తుందేనా? ఎక్కడికక్కడ అవి అవుట్లైన్కి వెళ్ళిపోతుండే, ఎగ్జిట్కి వెళ్ళిపోతుండే. నా 2.5 నెలలు ఎండాకాలంలో, చలికాలంలోనే ఎండాకాలం వాటర్ ప్లానింగ్ చేసి నీళ్లకు ప్రాబ్లం రావద్దు అని చెప్పి ట్యాంకర్లు మున్సిపల్ స్వయంగా కొనుక్కొని స్వయంతో మున్సిపల్ ట్యాంకర్లతో నీళ్లు సప్లై చేశారు. ఎక్కడ కూడా కిరాయి పెట్టలేదు. మున్సిపల్ ట్యాంకర్లతో ఒక 4-5 ప్రజాప్రతినిధులు వారి ఇంట్రెస్ట్ తోటి పంపొచ్చు, కానీ మిగతా ట్యాంకర్లు అన్నీ కూడా మున్సిపల్ నుంచి వచ్చాయి. ప్రతి మున్సిపల్ వరకు ఫెన్సింగ్ వేసేసి కెమెరా పెట్టి అక్కడ మిస్యూజ్ కాకుండా పెట్టి, ఎండాకాలం నీటిది ఎట్లా ప్లాన్ చేసినామో వానాకాలం కోసం కూడా సిల్ట్ తీసేసినాం. స్లాబ్ల మీద స్లాబ్లు వేసి, మూల మీద స్లాబ్లు వేస్తే డ్రిల్ మిషన్ తెచ్చి కొట్టేసినాం. ఆల్రెడీ ఆ వాగు జిఆర్ కాలనీలో వాగు మొత్తము కూడా బుష్ కటింగ్ చేసి కింది వరకు కూడా మొత్తం తీసేసాం. మొదలే 2 నెలల కింద ఇదంతా మే ఎండింగ్ నుంచి జూన్ ఫస్ట్ వీక్ డే చెప్తున్నా, 15 రోజుల పని. ప్రతి నిజాంసాగర్ రోడ్లో కానీ, లైగండ స్కూల్ కాడ కానీ, జన్మభూమి రోడ్ కానీ, లింగాపూర్ దగ్గర కానీ, కాకతీయ కాలనీ నుంచి వచ్చేది కానీ, సాయిబాబా గుడి రోడ్ మూల మీద కానీ, ఇక్కడ అయ్యప్ప కాలనీలో కానీ, అయ్యప్ప గుడి దగ్గర కానీ, దాని అవతల ఉన్నటువంటి రైల్వే ట్రాక్ కిందున్న తూము కానీ, నేషనల్ హైవే కిందున్న తూములు కానీ ఇవన్నీ క్లియర్ చేస్తే అన్ని వానలు పడ్డా ఎక్కడ రోడ్డు మీదకి నీళ్ళు రాలేదు. కానీ అయిపోతుంది అనుకునే టైంలో 15 సెంటీమీటర్, ఒక 20 అంటారు, 30 అంటారు, 40 అంటారు, 50 అంటారు, చూసినట్టే మాట్లాడతారు. వాళ్ళు అసలు రెయిన్ ఫాలింగ్ ఏమైందో అధికారులు చెప్పాలా? 15 సెంటీమీటర్లు పడ్డ వానకి ఇంత అతలాకుతలం అయితే 40 అంటే ఇంకేం లేదు. ప్రతిపక్షంలో ఉన్నా, నేను ప్రభుత్వంలో ఉన్నా ఇదే జరుగుతుంది తప్ప ఇంతకన్నా వేరే జరిగేది ఏమి ఉండదు. ఇప్పుడు కావాల్సింది ఎంత మొత్తాన్ని రెక్టిఫై చేయడానికి ఇన్ఛార్జ్ మినిస్టర్ గారు సీతక్క గారు, అట్లాగే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కూడా ఇక్కడ ఉన్న ఈ నష్టం రిపోర్ట్ తీసుకొని కలెక్టర్ గారి ద్వారా పంపడం జరిగింది. అదే రిపోర్ట్ నేను చదివింది. అది దాని ప్రకారంగా శాంక్షన్స్ వచ్చి ఒక 2-3 నెలల లోపల అన్ని స్థిరంగా పర్మనెంట్ స్ట్రక్చర్ ఏర్పాటు అవుతుంది అనేది ఆశిస్తుంది. ఇప్పుడు మాత్రం టెంపరీగా అన్ని రెక్టిఫై చేస్తున్నాం. ఒక 3-4 రోజులలో రహదారులు అన్నిటి కూడా ఆ గ్రామం నుంచి గ్రామాలకు కూడా ఎక్కడ కూడా ఇబ్బంది లేకుండా అన్ని సరి చేస్తుందని చెప్తూ, ఏదైనా సరే ప్రజలు కూడా తమ బాధ్యతగా వహించాలి, కానీ ఒకరిని నిందించడం అనేది కరెక్ట్ కాదు. అధికారులు అందరూ కూడా వర్షంలో సుమారు 14 గంటలు వారు పనిచేసారు. 3 రోజులుగా డ్యూటీల మీదనే ఉన్నారు. ఎవరు కూడా విశ్రాంతికి పోలేరు. కనీసం పండగ నాడు, వినాయక చవితి నాడు కూడా ఎవరు ఇంటికి పోలేదండి. అది అందుకే అంటున్నాను. ప్రత్యేకంగా నేనైతే అధికారులందరికీ వెంకటరమణారెడ్డిగా, కామారెడ్డి శాసనసభ్యుడిగా నేనైతే ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నా. ఇంతవరకు చేసి మీరు కామారెడ్డి ప్రజల్ని రక్షించారు కాబట్టి మీకు కామారెడ్డి ప్రజలు రుణపడి ఉన్నారని చెప్తున్నాం. అలాగే పారిశుద్ధ కార్మికులు, వారికి శాలువాలు కప్పినా, కాళ్ళు మొక్కినా తప్పేం లేదు. అలాగే శానిటరీ ఇన్స్పెక్టరు మంచోళ్ళు చెడ్డల్లో ఎవరికి నచ్చింది వాళ్ళు నచ్చవచ్చు, కానీ ఇవాళ పర్వేజ్ అనే వ్యక్తి ఆ రోజు చేసిన పని వల్ల కనీసం ఒక 10-15 మంది ప్రాణాలు కాపాడినటువంటి పరిస్థితి కళ్ళ ముందర జరిగింది. అక్కడ సిఐ రామన్ గారు కూడా ఉన్నారు. ఏఎస్పీ గారికి అయితే ప్రత్యేక ధన్యవాదాలు. ఆ అమ్మాయి, ఆ మేడం, ఆ అమ్మగారు 100% టోటల్ 24 అవర్స్ కంటిన్యూస్ డ్యూటీగా నేను చేశాను. కాబట్టి ఈ చిన్న వయసులో ఐపీఎస్ వచ్చిన తర్వాత ఆమె అంత హానెస్ట్గా డ్యూటీ చేయడం అనేది కూడా నిజంగా సంతోషం. అలాగే కలెక్టర్ గారు, మిగతా డిస్ట్రిక్ట్ అఫీషియల్స్, ఎస్పీ గారు అందరూ కూడా పని చేశారు. అందరూ కూడా రాత్రులు తెల్లందాకా పొద్దున్నాక ఏ ఫోన్ కూడా లేపకుండా లేరు, ఎవరైనా ఉన్నారు. అలాగే ఒక వీడియోలో చార్టెడ్ అకౌంటెంట్ గారు పర్సనల్గా చెప్తున్నాను, ఆయన ఐపీఎస్ నాగిరెడ్డి గారికి ఫోన్ చేస్తే ఎత్తుతలేడని చెప్పి కామెంట్ చేసి ఫోన్ చేసి ఆయనను ఇరిటేట్ చేస్తే, అయ్యా నువ్వు చార్టెడ్ అకౌంటెంట్వి, నీ కంపెనీ, నీవెవరైతే చార్టెడ్ అకౌంటెంట్గా పనిచేస్తున్నావో ఆ కంపెనీకి, నేను కూడా బిజినెస్ మ్యాన్, ఆ కంపెనీ మీద ఐటీ రైడ్ అయింది అనుకున్నాను. ఐటీ రైడ్ అయినప్పుడు ఆ కంపెనీ దగ్గర నువ్వు ఐటీ రైడ్ అయినప్పుడు ఆ కంపెనీ వాళ్ళతోనే నీవు ఉన్నావు. ఆ ప్రెషర్ విపరీతంగా ఉన్నది. ఆ టైంలో ఇంకొక క్లయింట్ నిన్ను స్టేట్మెంట్ అడిగిన అనుకో, ఫోన్ ఎత్తుతావా నీవు? అవుతుందా నీతో ఫోన్ ఎత్తడం? నాగిరెడ్డి గారికి ఎస్డిఆర్ఎఫ్ దానికి నాగిరెడ్డి గారు ఐపీఎస్, ఆయన నిర్మల్ చూడాలా,
ఎల్లారెడ్డి చూడాలన్నా, కామారెడ్డి చూడాలన్నా, ఖమ్మం చూడాలన్నా ఆయనకి ఎన్ని ఉంటాయి, ఎంత ప్రెషర్ ఉంటుంది. చదువుకున్నోళ్ళు 100 వాళ్ళు నయం, చదువుకొని ఓవర్ యాక్షన్ ఎక్కువ చేయడం అనేది కరెక్ట్ కాదు. దానివల్ల నష్టమేం జరగలేదు. వ్యవస్థలో ఉన్నటువంటి యంత్రాంగం ఎంతుందో అంతమందిని పనికి పురమాయిస్తారే తప్ప పైనుంచి ఆమ్ ధూమ్ అని చెప్పి మీదికెళ్ళి పడేయారు. సినిమా కాదు అది, రోబో సినిమా కాదు, మీదికెళ్ళి 10 మంది ఉడికెళ్తారు. కాబట్టి అర్థం చేసుకోవాలి. 1 గంట ఆలస్యం వెనక ముందు ఖచ్చితంగా అవుతుంది. ఉండొచ్చు, మీకు బాధ లేదని నేను అన్నట్లేదు. కానీ మీకన్నా ఎక్కువ బాధపడమే హ్యాండిక్యాప్డ్ ఆమె ఒక సజ్జ మీద 12 గంటలు పడుకొని ఉన్నది అంటే ఆమె పెయిన్ ఎంత ఉండాలి అంటే నీకన్నా ఆమె దురదృష్టవంతురాలు, ఆమె కన్నా నువ్వు అదృష్టవంతుడు అని చెప్తున్నాను. పైకి చూస్తే ఎప్పుడైనా దురదృష్టమే, కిందికి చూస్తే అన్ని అదృష్టాలే కనిపిస్తాయి. ఇది ఒకసారి గమనించాలా. చదువుకుని కూడా వృధా ప్రయాసలు, వ్యంగ్య మాటలు మాట్లాడడం, ఒకరిని దూషించడం వల్ల నేను హీరో అయితే అనుకుంటే ఆఖరికి ఒర్రి జీరో అయ్యేటోళ్ళు ఒర్రిపోయే తప్ప దానికి ఏమి మనం చెప్పాలా, దానికి ఆన్సర్ ఇవ్వాలనేది కాదు. దయచేసి అర్థం చేసుకొని చదువుకున్నప్పుడు రేపు రాబోయే కాలంలో మీరు కూడా బాధ్యతగా వ్యవహరించాలని కోరుకుంటున్నాను. జై అన్నా, ఇప్పుడు జిఎంఆర్ కాలనీ కానీ హౌసింగ్ బోర్డు 2 ఎక్కువ డ్యామేజ్ అయ్యింది. దానికి బఫర్ జోన్ కారణం అనుకోవచ్చు. 100% ఎంక్రోచ్మెంట్స్, పర్మిషన్స్, ఇల్లీగల్ లేఅవుట్స్, ఇల్లీగల్ ప్లాట్స్. కల్కినగర్ ఇట్ ఈస్ ఇల్లీగల్. అది వెనకాల ఉన్న ఇండ్లని కొట్టుకొచ్చినాయంటే మరి ఏం చేస్తాం? చెరువు దగ్గర బఫర్ జోన్ ని క్యాప్చర్ చేసి, రోడ్లు క్యాప్చర్ చేసి, నాలా దగ్గర క్యాప్చర్ చేసి, ఇప్పుడున్న జేఆర్ కాలనీలా క్యాప్చర్ చేసి, ఇప్పుడు వర్షాకాలం అయిపోయిన తర్వాత మొత్తం సర్వే చేయించేసి ఎక్కడెక్కడైతే బఫర్ జోన్ ప్లస్ కాలువలకు ఎక్కడైతే ఎంక్రోచ్మెంట్ జరిగిందో అక్కడ ఎంత పెద్దటోని ఇల్లుడని, ఎంత పెద్దోని భూములని తీసేయడమే. అవి ఖచ్చితంగా సెప్టెంబర్, అక్టోబర్ దసరా అయినాక ఆ ప్రోగ్రామ్ స్టార్ట్ అవుతుంది. ఎట్లయితే సర్వే నెంబర్ 6కు నోటీసులు ఇచ్చారో ఇప్పుడు సర్వే చేసి, అట్లాగే రేపు పొద్దున ఈ ఎంక్రోచ్మెంట్లు అన్నిటికీ కూడా నోటీసులు ఇస్తారు. గెలవం మున్సిపల్ వస్తుంది పోతే తర్వాత విషయం. కానీ ఇలాంటి విపత్తు వచ్చినప్పుడు ప్రజలు నష్టపోతారు. కాబట్టి ఇలాంటి పని మాత్రం జరగదు. కొత్త లేఅవుట్స్ మాత్రం ఈ 2 సంవత్సరాలు ఏది కూడా రూల్కి అగెనెస్ట్ చేయలేదు. అగెనెస్ట్ ఉంటే రిలీజ్ కానియ్యలేదు. అన్ని రెక్టిఫై అయినాకనే రిలీజ్ చేస్తాం తప్ప ఎక్కడ కూడా తప్పు జరగలేదు. చెప్పండి. మాస్టర్ ప్లాన్ కు దీనికి సంబంధమే లేదు. మాస్టర్ ప్లాన్ ఇంప్లిమెంట్ చేస్తే జన్మభూమి రోడ్డు 60 ఫీట్లకు వస్తుంది. 80 ఫీట్లు ఉంటేనే నీళ్ళు వచ్చినాయి. మరి 60లో రావేమో నాకు తెలిసి. మరి 80లో 100 చేస్తారా? కానీ 80ని 60 చేస్తే మాత్రం వస్తుంది. నువ్వు 200 ఫీట్ల రోడ్డు 150 చేస్తే నీళ్ళు రావు. సూచించడం ఏంది? ఎన్హాన్స్మెంట్ జరగాలి, ఏదైనా పెరిగితే అవుతుంది. మాస్టర్ ప్లాన్ అనేది ప్రజల సమక్షంలో ప్రజల అభిప్రాయం మేరకు అవసరం ఉన్న దగ్గరనే మాస్టర్ ప్లాన్ జోన్స్ అన్ని డిక్లేర్ అవుతుంది తప్ప వితౌట్ ప్రజాభిప్రాయాన్ని తీసుకోకుండా మాస్టర్ ప్లాన్ గజం కూడా జరుగుతుంది. ప్రజాభిప్రాయం మేరకే జరుగుతుంది, ప్రజల అంగీకారంతోనే జరుగుతుంది అని చెప్తుంది. మాస్టర్ మైండ్ స్కూల్స్ పక్కకు ఉన్న ఓపెన్ ప్లేస్ నాలా పైన ఓపెన్ ప్లేస్ అన్న కన్స్ట్రక్షన్స్ పర్మిషన్ ఇచ్చిందని చెప్పేసి 10 లక్షలు తీసుకొని కన్స్ట్రక్షన్ గౌరీ ఎస్టేట్ దాని పక్కన ఉన్నటువంటి సమస్య ఏంటంటే ఏదైతే ఇరిగేషన్ సంబంధించిన మ్యాప్ ఏవైతే ఉన్నాయో నాలా గౌరీ ఎస్టేట్ కాడ చూపిస్తారు. అంటే మ్యాప్ ఏదైతే విలేజ్ మ్యాప్ ఉంటుందో, కామారెడ్డి విలేజ్ మ్యాప్లో ఇరిగేషన్ నాలా ఏదైతే ఉంటుందో, చెరువు నాలా ఏదైతే ఉంటుందో ఆ నాలా ఆ గౌరీ ఎస్టేట్ దగ్గర చూపించట్లేదు. నేను కూడా ఫస్ట్ ఇంతకుముందు అధికారం అంటే నేను గెలవక ముందు నేను కూడా అదే అనుకున్నా. కానీ అప్పుడే కాగితాలన్నీ తెప్పించుకొని చూస్తే అక్కడ రాలేదు. అదొక సమస్య ఉంది. దాని క్లారిఫికేషన్ నేను ఒక 15 రోజులు 20 రోజుల ఇస్తాము. ఆ ల్యాండ్ డిస్ప్యూట్ కూడా వీడికి వచ్చారు. 2 కాగితాలు తీసుకున్నాము. మున్సిపల్ వాళ్ళతో కూడా మాట్లాడాము. అది చూస్తాం. రెండోది ఇప్పుడు మీరు ఏదైతే